రాజకీయ విశ్లేషకులు. ముందుగా వారితో మొదలు పెడదాం. సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారితో. సార్, ఏంటి సార్ ఇప్పుడు 3వ రోజు విచారణ కొనసాగుతోంది, విచారణ చేస్తూ ఉన్నారు, 3వ రోజు కస్టడీలో ఉన్నారు. సో ప్రతి దానికి మనం గతంలో ఎవరిని అరెస్ట్ చేసినా మాట్లాడుకున్నాం, వాళ్ళు కూడా చెప్పింది ఒకటే, తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు. సో ఇక్కడ కూడా ఈయన కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ ఒకవైపు ములకల చెరువు నాకు తెలియదు, ఇంకోవైపు ములకల చెరువులో ఈయన మద్యం తయారు చేసిండు, నకిలీ మద్యం. ఎవరు? ఈయన జనార్దన్ రావు. ఎట్లా చూస్తారు సార్, ఏం జరగబోతోంది ఇక్కడ? ఒకటండి సార్, ఆల్రెడీ మొదట్లో జైల్లోకి వెళ్ళక ముందు ఏ విధంగా రెచ్చిపోయాడో, ప్రమాణాలు చేశాడో, లై డిటెక్టర్ టెస్టులు చేయండి, నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేయండి, నేను సిద్ధమని అన్నాడు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ గారినో, మీరు కూడా రండి తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుపతికి ప్రమాణం చేద్దామని చెప్పేసి చేయటం, కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయి చేతిలో ఏదో పెట్టుకొని వెలిగించి అండి ప్రమాణాలు చేయటం, ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులని చేశాడు. కానీ ఇప్పుడు ఆధారాలు లభ్యమైన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక చివరికి దేవుడు కూడా కాపాడలేడనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఏది ఆధారాలు సిట్టు ముందు పెట్టి అడిగినా కానీ నాకేం తెలియదు, గుర్తులేదు, అసలు మొలకల చెరువు ఎక్కడుందో కూడా తెలియదనే పరిస్థితికి వచ్చేసాడు. అంతకుముందేమో జనార్దన్ రావు ఎవడో తెలియదు అన్నాడు, ఇప్పుడు మొలకల చెరువు ఎవరో తెలియదు అంటున్నాడు. చివరికి మొలకల చెరువు ఎక్కడో తెలియదు కానీ మొలకల చెరువులో తన స్నేహితుడితో కలిసి నకిలీ మద్యం తయారీ కేంద్రం ప్రారంభించడం మటుకు తెలిసిపోయింది. అదే కదా, అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ. ఏం చేయాలో ఫ్రస్ట్రేషన్ నుంచి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలియని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చెప్పేసి A32గా ఉన్న జోగి రమేష్ విషయంలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ జనార్దన్ రావును కూడా గతంలో పోలీసు విచారించినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నెలకి 5 లక్షల రూపాయలు జోగి రమేష్ గారికి ఇచ్చేవాడిని, దాన్ని ఆయన అవసరాలకు వాడుకునేవాడని, అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించాము కాబట్టి పోలీసుల నుంచి ఇతర శాఖల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జోగి రమేష్ గారు చూసుకునేవాళ్ళని ఇవన్నీ చెప్పాడు. చివరికి 2000 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న ఆఫ్రికా పంపుతాము, అక్కడ డిస్టిలరీ పెట్టుకో, 3 కోట్ల రూపాయలు ఇస్తామని కూడా చెప్పాడు. చివరికి ఇప్పుడు విచారణ సంస్థలో జోగి రమేష్ గారిని అడుగుతుంది ఏంటంటే, అయా జనార్దన్ రావు ఫోన్ లొకేషన్ ప్రకారము 549 రోజుల పాటు ఇబ్రహీంపట్నంలో ఉన్నట్టు టెక్నికల్ ఎవిడెన్స్ లభ్యమైంది. కానీ జనార్దన్ రావు ఎవరో తెలియదు అన్నాడు కదా మొన్నటి వరకు. అవును, మరి 549 రోజులు ఆయన ఊర్లో ఇబ్రహీంపట్నంలో ఎలా ఉన్నాడు? ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్. అంతేకాకుండా 7,000 ఫోన్ కాల్స్, డేటా కాల్స్ సేకరించడం ద్వారా వీళ్ళ మధ్య సంభాషణ జరిగిందని చెప్పేసి సిటీ సేకరించి. అదొకటి సార్, ఇప్పుడు వీళ్ళు ఏదైనా సమాధానం చెప్తలేరు కదా. ఇప్పుడు నాకు తెలియదు అంటున్నారు, మర్చిపోయానంటున్నారు, గుర్తు లేదంటున్నారు, లేదంటే ఏం చెప్పట్లేదు కదా. ఆధారాలు ముందు పెట్టినా ఏం ఒప్పుకోవట్లేదు కదా. సో ఫర్దర్ గా ఎట్లా ఉంటుంది అంటే, ఒప్పుకోకపోతే వదిలేస్తారా లేదంటే కాదు, బ్యాంకు లావాదేవీలు కూడా ఆయన ముందు పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయన అవునన్నా కాదన్నా తిరస్కరించినా ఏది చేసినా కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ని డినై చేయడానికి న్యాయస్థానానికి కూడా హక్కు లేదు. అంతే. కాబట్టి న్యాయస్థానం ముందు ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నంత కాలం ఆయన అవునన్నా కాదన్నా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆధారంగానే కేసు విచారణ జరుగుద్ది, నిర్ధారణ జరుగుద్ది తప్ప ఈయన కాదన్న మాత్రాన, తెలియదన్న మాత్రాన, గుర్తులేదన్న మాత్రాన కేసు ఏమి వీగిపోవడానికి అవకాశాలే లేవు దరిదాపుల్లోనూ కూడా. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇది ఒకటే కాదండి, ఆయన మీద, వాళ్ళ అబ్బాయి మీద అగ్రిగోల్డ్ సంబంధించిన ఫోర్జరీ పత్రాలు సృష్టించి భూములు ఆక్రమించుకున్న కేసు ఉంది. అలానే ఈయన మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన సంఘటనలో ఈయన మీద కూడా విచారణ జరుగుతూ ఉంది, ఈయన మీద కేసు ఉంది. ఇలాగా వరుసపెట్టి కేసులు నడుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క నకిలీ మద్యంలో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర కానీ ఏమైనా ఉందా అని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో సభ్యులను కూడా దీంట్లో విచారిస్తున్న సంఘటన మనం చూసాం. కాబట్టి ఇంతే కాదు, రాము వాళ్ళ జోగి రమేష్ యొక్క తమ్ముడు, బ్రదరు కూడా ఇన్వాల్వ్ స్పష్టంగా కనబడుతుంది కదా. ఆయన అకౌంట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కదా. అలాగనే వీళ్ళ మద్యం వ్యాపారంలో ఉండే ఆడిట్ రిపోర్ట్లు కూడా సిట్ సేకరించింది కదా. ఓకే. కాబట్టి ఇలాగ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం తీసుకొచ్చేసి ముందు పెట్టిన
అయోమయంలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాననే పద్ధతిలో ఉన్నాడు ఇంకా కాబట్టి ఇంకా ఇంకా ఇన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఇందాక అన్నట్టుగా ఇక అంటే ఫర్దర్ గా ముందుకెళ్ళడం ఖాయమంటారు అంతే కదా సార్? ఏ కేసులో అయినా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. అంతే కదా. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న తర్వాత అది ఎక్కడదో ఏదో తన పాత్ర ఉందో లేదో కోర్టులో నిరూపించాలి. అంతే. కోర్టు నాకు తెలియదు, గుర్తులేదంటే కోర్టు కూడా నీకు తెలియకుండానే వేస్తుంది శిక్ష. అంతే. కాబట్టి రైట్. ఓకే. కాబట్టి ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సిట్ చాలా ప్రధానమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ సేకరించింది. దాంట్లో జోగి రమేష్ నా పాత్ర లేదు, నాకు తెలియదు, అది తెలియదు, ఇది తెలియదు అంటే నమ్మే పరిస్థితి లేదు. పాపం జనార్దన్ రావుకి పయ్యోళ్ళు కాపాడతారని చెప్పాడు కదా, ఆ పయ్యోళ్ళు ఇన్ను కూడా కాపాడలేదు. చివరికి ఏమవుద్దు పాపం ఆ నిస్సహాయ స్థితిలోంచి దస్తగిరి పై వాళ్ళు చూడడానికి కూడా రావట్లేదు కదా సార్, పట్టించుకోవట్లేదు. ఆ నిరాశ నిస్పృహ నుంచి దీంట్లో మరొక దస్తగిరి ఉద్భవిస్తాడేమో చూద్దాం. అంతే కదా, అంతే కదా. రైట్. దుర్గా కుమార్ గారు సార్, ఇప్పుడు సార్ వినబడుతుందా చక్కగా సార్? దీంట్లో ఇప్పుడు చాలా కీలకమైన ఎవిడెన్స్లు పెట్టి అడుగుతా ఉన్నారు, లేదని